1, 2, 3, come on! ఏపీఎస్సీఆర్టీ ద్వితీయ భాష హిందీ 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఈద్గా అనే పాఠములో మానవుని జీవితం యొక్క నైతిక విలువల గురించి వివరించడం జరిగింది. ఈద్గా అనే పాఠం యొక్క సారాంశమును ఈ వీడియో ద్వారా విద్యార్థుల సౌకర్యార్థం హిందీ తెలుగు భాషల్లో వివరించడం జరిగినది. హిందీ నిబంధనకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10 మార్కులు కేటాయించడం జరిగినది. కనుక విద్యార్థులు ఈ వీడియోను చక్కగా చూసి విని చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ईदगाह पाठ का सारांश। पाठ का नाम ईदगाह, कवि का नाम मुंशी प्रेमचंद। ईदगाह नामक इस कहानी के लेखक हिंदी के उपन्यास सम्राट मुंशी प्रेमचंद है। ईदगाह अने ఈ కథను హిందీ నవలా చక్రవర్తి మున్షీ ప్రేమచంద్ గారు వ్రాశారు. आपकी यह कहानी आदर्शयुक्त यथार्थवादी भावनाओं से भरपूर है। వీరి ఈ కథ ఆదర్శ గుణముల యథార్థవాద భావములతో నిండి ఉన్నది. इस कहानी के जरिए लेखक ने मानव जीवन में नैतिक मूल्यों का विकास और बड़े बुजुर्गों के प्रति आदर भावना रखने की बात पर जोर दिया है। ఈ కథ ద్వారా రచయిత మానవ జీవిత విలువలను వికసింపచేసి పెద్దవారు పూర్వీకుల ఎడల గౌరవము కలిగి ఉండడి విషయములను బలపరుచుచున్నారు. पवित्र रमज़ान मास के 30 रोज़ों के बाद आज ईद आई है। పవిత్ర రంజాన్ నెల 30 ఉపవాసముల తరువాత ఈరోజు ఈద్ పండుగ వచ్చినది. ఈద్గా जाने की तैयारियां होने लगी है। ఈద్గా వెళ్ళుటకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. खासकर बच्चे बहुत प्रसन्न है। ముఖ్యంగా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. सबको पैसे मिले हैं। वे मन चाही चीज़ें खरीद लेने की खुशी में है। అందరికీ డబ్బులు వచ్చి కోరుకున్న వస్తువులు కొనే ఆనందంలో ఉన్నారు. ఈ పిల్లల్లో 4-5 సంవత్సరముల అమాయకపు బక్కపలసని హామీద్ కూడా ఉన్నాడు. उसके माँ बाप दोनों बीमारी के कारण मर गए थे। बूढ़ी दादी अमीना हामिद देखभाल कर रही है। అతని తల్లి తండ్రి ఇరువురు జబ్బు చేసి చనిపోయిరి. వృద్ధురాలైన నానమ్మ అమీనా హామీద్ను సంరక్షిస్తుంది. हामिद तो ईद की खुशियाँ मना रहा है। हामिद ईद संबरमुलो मुनिगी उन्नाडु। उधर दादी अमीना अपनी गरीबी पर आंसू बहा रही है। అక్కడ నానమ్మ అమీనా తన పేదరికం గురించి కన్నీరు కార్చుచున్నది. घर में खाने कुछ नहीं है। ఇంట్లో తినడానికి ఏమీ లేదు. लेकिन हामिद इन सब से बेखबर है। కానీ హామిద్కు ఇవేమీ పట్టవు. अपनी दादी से वह कहता है कि
तुम डरना नहीं, मैं सबसे పహలే ఆవుంగా. అతడు తన నానమ్మతో నీవేమీ భయపడకు, నేను అందరికంటే ముందే వస్తాను అని అంటాడు. अमीना तो चिंतित है कि सब बालक अपने पिता के साथ जा रहे हैं. పిల్లలందరూ తమ తండ్రి వెంట వెళుతున్నారు. యహ్ లడకా తో అకేలా హై, ఈ పిల్లవాడు ఒంటరివాడు. హామిద్ భీడ్ మే కహీ ఖో గయా తో క్యా హోగా. హామిద్ జనసమూహంలో తప్పిపోతే ఏమవుతుందో. 3 కోస్ కా రాస్తా హై, 3 కోసుల దూరం. జూతే భీ నహీ హై, పైరో మే ఛాలే పట్ జాయేంగే. చెప్పులు కూడా లేవు, పాదాలకు బొబ్బలు వస్తాయి అని अमीना బాధపడుతుంది. अमीना ने हामिद को मिठाइयाँ और खिलौने खरीदने 3 पैसे दिए. అమీనా మిఠాయిలు బొమ్మలు కొనుక్కోవడానికి 3 పైసలు ఇచ్చినది. शहर में प्रवेश करके बच्चे हर चीज़ को आश्चर्य से देखने लगे. పట్టణంలో ప్రవేశించిన పిల్లలు ప్రతి వస్తువును ఆశ్చర్యంతో చూడసాగిరి. బచ్చే దుకాణం పర్ దావా బోల్ దేతే హై, పిల్లలు దుకాణాల వైపు పరిగెత్తారు. వే సబ్ మన్ చాహీ చీజే ఖరీద్ కర్ ఆనంద్ మనా రహే హై, వారందరూ మనసుకు నచ్చిన బొమ్మలు కొని ఆనందంగా ఉన్నారు. హామిద్ తో చుప్చాప్ ఖడా సబ్కో దేఖ్నే లగా, హామిద్ మాత్రం మౌనంగా నిలబడి అందరినీ చూస్తూ ఉన్నాడు. उसके मित्र महमूद, मोहसिन, नूर और सम्मी ने अपने मनपसंद खिलौने खरीद लिए. అతని మిత్రులు మహమూద్, మోహసిన్, నూర్, సమ్మీ తమకు నచ్చిన బొమ్మలు కొన్నారు. హామిద్ भी खिलौना खरीदना चाहता है, लेकिन उसके पास सिर्फ 3 पैसे है. హామిద్ కూడా బొమ్మ కొనాలని అనుకున్నాడు, కానీ అతని వద్ద 3 పైసలు మాత్రమే ఉన్నవి. इसके बाद सब मित्र मिठाइयाँ खरीदकर मज़े से खाने लगे. దీని తర్వాత మిత్రులందరూ మిఠాయిలు కొని సంతోషంతో తింటున్నారు. హామిద్ తో अपने आप को रोके सब देख रहा है, హామిద్ తనను తాను నచ్చ చెప్పుకొని అంతా చూస్తూ ఉన్నాడు. रास्ते में लोहे की दुकानें दिखाई पड़ी है, దారిలో ఇనప సామానుల దుకాణాలు ఉన్నవి. हामिद ने 3 पैसे में 1 चिमटा खरीद लिया. హామిద్ నానమ్మ కోసమని 3 పైసలు ఇచ్చి ఒక పట్టకారు కొన్నాడు. क्योंकि उसकी दादी अमीना रोटी तवे से उतारती हैं तो उसकी उंगलियां जलने लगी है. ఎందుకంటే పెనం మీద నుండి రొట్టెలు తీస్తున్నప్పుడు ఆమె వేళ్ళు కాలుతున్నాయని. इसलिए दादी का कष्ट दूर करके उसे सुख पहुंचाने के ख्याल से चिमटा लिया. ఇందువల్లనే నానమ్మ యొక్క కష్టాన్ని దూరం చేసి ఆమెకి సుఖాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో चिमटानी కొన్నాడు. घर पहुंच गया तो दादी दौड़कर आई और उसे प्यार करने लगी. ఇంటికి వచ్చేసరికి నానమ్మ పరిగెత్తుకుని వచ్చి అతన్ని లాలించసాగింది.
हामिद के हाथ में चिमटा देखकर सिर पीटने लगी. హామీద్ చేతిలోని పట్టకారు చూసి తల బాదుకోసాగింది. चिमटे के बारे में पूछ लिया तो हामिद ने कारण बताते कहा, तुम्हारे हाथ तवे से जल जा रहे हैं ना, इसलिए तुम्हारे लिए चिमटा ले आया. పట్టకారు గురించి అడిగితే కారణం చెప్తూ, నీ చేతులు పెనం వలన కాలుతున్నాయి కదా, అందుకని నీకోసం పట్టకారు తెచ్చాను అని హామిద్ అన్నాడు. यह बात सुनकर अमीना पिघल गई और उसका मन गदगद हो गया. ఈ మాట వినగానే అమీనా మనసు కరిగిపోయింది, ఆనందంతో పరవశించింది. विशेषता, अपने बुजुर्ग और बड़े लोगों का आदर करते उनको सुख और आराम पहुंचाने का यत्न करना महान कार्य है. తమ పూర్వీకులు పెద్దలను గౌరవించి వారికి సుఖ సంతోషాలు కలిగించడి ప్రయత్నం చేయడం గొప్ప విషయం.